Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to my new brand series of Angular 10 in Telugu. So this is class number 12. In this class we will discuss about ngIf directive. సో ngIf డైరెక్టివ్ గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ అంటే ఏంటి? సో స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ని మనము HTML ఎలిమెంట్స్ని మన టెంప్లెట్లో యాడ్ చేయాలా లేదా రిమూవ్ చేయాలా అనే దానికోసం మనము ఈ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ని యూజ్ చేస్తాం. అంతేమి దీస్ స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ యాడింగ్ ఆర్ రిమూవింగ్ HTML ఎలిమెంట్స్ ఫ్రమ్ ద టెంప్లెట్. ఓకే, సో కామన్గా మనం యూజ్ చేసే స్ట్రక్చరల్ డైరెక్టివ్స్ ఏంటి అంటే ngIf, సెకండ్ వన్ ngSwitch, థర్డ్ వన్ ngFor. ఈ ఫస్ట్ ngSwitch అండ్ ngIf ఎందుకు యూజ్ చేస్తామంటే టు రెండర్ కామన్లీ కండిషనల్గా ఒక కండిషన్ మీద బేస్ చేసుకొని ఒక పర్టికులర్ HTML ఎలిమెంట్ అనేది మన టెంప్లెట్లో రెండర్ అవ్వాలా వద్దా అని చెప్పే దానికోసం మనము ngIf, ngSwitch అనే రెండు డైరెక్టివ్స్ని యూజ్ చేస్తాం. So ngIf and ngSwitch are the directives are used for conditionally render the HTML elements. The third one is ngFor is used for render the list of HTML elements. Okay, so ఈ రోజు మనము ఈ క్లాస్లో ngIf అనే స్ట్రక్చరల్ డైరెక్టివ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను విజువల్ స్టూడియో కోడ్లో ఒక h1 ట్యాగ్ తీసుకున్నాను. సో అందులో నేను వెల్కమ్ మిస్టర్ అని చెప్పేసి ఒక ఇంటర్పోలేషన్ ద్వారా నేమ్ అనే ప్రాపర్టీని యూజ్ చేశాను. ఈ నేమ్ అనే ప్రాపర్టీకి RSK హెల్ప్ లైన్ చెప్పి ఇచ్చాను. సో ఇంటర్పోలేషన్ ద్వారా రన్ చేసినప్పుడు మనం ఏమొస్తుంది స్క్రీన్ మీద వెల్కమ్ మిస్టర్ RSK హెల్ప్ లైన్ వచ్చింది. అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే కండిషనల్లీ అప్లై చేస్తాను ఈ పర్టికులర్ h1 ఎలిమెంట్కి. ఎలా యూజ్ చేస్తామంటే బై యూజింగ్ ngIf డైరెక్టివ్. ngIf డైరెక్టివ్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఎలిమెంట్ లోపల మర్చిపోకుండా మనం ఏం రాయాలి, ఫస్ట్ స్టార్ రాయాలి. అంటే ఆస్ట్రిక్ ng n small g capital I f. ngIf is equal to conditionally అంటే వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. నేను ట్రూ అప్లై చేస్తాను. ఫస్ట్ ట్రూ అప్లై చేసినట్లయితే సపోజ్ ngIf కండిషన్లో మనకి వాల్యూ ట్రూ అయినట్లయితే ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది మనకి స్క్రీన్ మీద విజిబిలిటీలోకి వస్తుంది. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను చూడండి. సో ఇది ఇప్పుడు మనకి ట్రూ కాబట్టి మనకి ఈ h1 ఎలిమెంట్ అనేది మనకి స్క్రీన్ మీద రెండర్ కావడం జరిగింది. సపోజ్ నేను ఈ ngIf అనే డైరెక్టివ్కి వాల్యూ నేను ఫాల్స్ అప్లై చేస్తాను. ఫాల్స్ అప్లై చేసి సేవ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఈ h1 ఎలిమెంట్ అనేది మనకి కనపడకుండా వెళ్తున్నాం. అంటే వీఆర్ రిమూవింగ్ ఏ పర్టిక్యులర్ HTML ఎలిమెంట్ వైల్ వీఆర్ రెండరింగ్ ద HTML పేజ్. అంటే మన పేజ్ని రెండర్ చేస్తున్నప్పుడు బేస్డ్ ఆన్ దట్ కండిషన్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది కనిపించాలా వద్దా అని చెప్పేసి మనము డిసైడ్ అవ్వచ్చు. ఇది మనం స్టాటిక్గా ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే డైనమిక్గా ఇద్దాం. సో పబ్లిక్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఈ స్టేటస్ అనే వాల్యూని నేనేం చేస్తానంటే ఇక్కడ ngIfకి నేను అప్లై చేస్తాను. సో సేవ్. ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ ద స్టేటస్ వాల్యూ? ఇట్ ఈస్ ట్రూ కాబట్టి మనకి h1 ట్యాగ్ అనేది మనకి HTML పేజ్లో రెండర్ అవుతుంది. ఓకే, సో ఫర్ సో గుడ్. సో ఇప్పుడు ఈ విధంగా మనము ngIfని మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్స్ బ్లాక్ని యూజ్ చేస్తాం. సపోజ్ ఈ ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయితే ఇది మనకు వస్తుంది. ఎల్స్ అయినప్పుడు ఎలా రావాలి అన్నదానికి మనం రెండు రకాలుగా వాడచ్చు. ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఎల్స్ పార్ట్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ngIf డైరెక్టివ్లో గుర్తుపెట్టుకోండి. ngIf డైరెక్టివ్లో ట్రూ ఆర్ ఫాల్స్ అయినప్పుడు ఒకటే లైన్లో మనము డిస్ప్లే చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా రాయొచ్చు. కాకపోతే మనం ఎల్స్ పార్ట్ మనం సపరేట్గా రాస్తున్నప్పుడు మనము ఖచ్చితంగా కస్టమ్ డైరెక్టివ్ని యూజ్ చేయాలి. దట్ ఈస్ ng టెంప్లెట్. ఈ ఖచ్చితంగా మనము యూజ్ చేయాలి. ఈ బిట్వీన్ ng టెంప్లెట్ అనే దాంట్లో మాత్రమే మనం ఎల్స్ పార్ట్స్ అనేవి రాయాలి. ఓకే, ng టెంప్లెట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తానంటే ng టెంప్లెట్కి నేను ఒక టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ ఇస్తాను. అంటే ఎట్లా ఇవ్వాలి, #else బ్లాక్. దీనికి ఏదైనా పేరు ఇవ్వచ్చు. నేనేమి ఇస్తాను, అండర్స్టాండింగ్ పర్పస్ కోసం ఎల్స్ బ్లాక్ అని ఇస్తాను. అంటే ఇక్కడ ngIf ఇఫ్ దట్ స్టేటస్ వాల్యూ బికమ్స్ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్ళాలి,
ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, మనకి ఎన్జీ టెంప్లెట్లో ఉన్న ఎల్స్ బ్లాక్ ఉన్నటువంటి ఎన్జీ టెంప్లెట్ అనేది మనకి వర్కౌట్ కావాలి. కాబట్టి ఇక్కడ ఎల్స్ పార్ట్ ఏమిస్తానంటే, ఇక్కడ ఎల్స్ పార్ట్లో ఏమిస్తానంటే ఎల్స్ బ్లాక్ ఈ నేమ్ ఆఫ్ ది ఎన్జీ టెంప్లెట్. చూడండి ఇక్కడ ఇది కండిషన్ సెమీకోలన్ తర్వాత ఎల్స్ ఇచ్చిన తర్వాత ఏ బ్లాక్ వెళ్ళాలి మనము ఆ టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ అనేది రాయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మొత్తం అనేది నేను తీసుకొచ్చి వెల్కమ్ టు ఇది H1 ట్యాగ్ అంతా తీసుకొచ్చి నేను ఈ ఎన్జీ టెంప్లెట్ బ్లాక్లో రాస్తాను. H1. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది రిమూవ్ చేస్తున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దిస్ పార్ట్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది H1 ట్యాగ్లో ఎన్జీ ఇఫ్ స్టేటస్ ఏంటి మనకి, ఇట్ ఈస్ ట్రూ కాబట్టి మనకి ఇక్కడ బ్లాక్ లోపల ఏమైతే ఉంటుందో అది రాస్తాను, వెల్కమ్. ఓకే, ఇక్కడ వెల్కమ్ తీసేస్తాను. చూడండి, ఇఫ్ స్టేటస్ బికమ్స్ ట్రూ ఆటోమేటిక్గా మనకి వెల్కమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ అప్పుడు ఏమవుతుంది, ఎల్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఎల్స్ బ్లాక్ వెళ్ళాలి. ఎల్స్ బ్లాక్ ఎక్కడ ఉంది, ఈ ఎన్జీ టెంప్లెట్కి ఉంది. కాబట్టి ఎల్స్ బ్లాక్లో ఏముంది మనకి, మిస్టర్ ఆర్ఎస్కే హెల్ప్ లైన్ అని చెప్పి రావాలి. ఎప్పుడు మిస్టర్ ఆర్ఎస్కే హెల్ప్ లైన్ రావాలి, ఇఫ్ ఇట్ ఈస్ బికమ్స్ ఫాల్స్. ఇప్పుడు నేను ఫాల్స్ ఇస్తాను. చూడండి, దీనికి FALSE ఫాల్స్ సేవ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ స్టేటస్ మనం ఏమి ఇవ్వాలి, డబుల్ కొటేషన్స్లో ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుంది మనకి, అదొక స్ట్రింగ్ అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే డైరెక్ట్గా ట్రూ రాస్తాను. సేవ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది చూడండి, ఇఫ్ ద స్టేటస్ బికమ్స్ ట్రూ కాబట్టి ఇక్కడ మనకి ఈ స్టేటస్ ట్రూ అయింది కాబట్టి వెల్కమ్ అనేది డిస్ప్లే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని స్టేటస్ని ఫాల్స్ చేస్తాను. ఫాల్స్ చేసినట్లయితే ఏమవుతుంది, ఈ కండిషన్ బికమ్స్ ఫాల్స్ కాబట్టి ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. సో ఎల్స్ పార్ట్లో ఏది వర్కౌట్ అవ్వాలి, ఎల్స్ బ్లాక్ అని దేనికైతే టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ ఉందో ఆ పార్ట్ జరగాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది కాబట్టి కంట్రోల్ ఇక్కడికి వస్తుంది, వచ్చి మిస్టర్ ఇంటర్పోలేషన్లో నేమ్ అనే ప్రాపర్టీకి ఏముంది, ఆర్ఎస్కే హెల్ప్ లైన్ ఉంది. కాబట్టి మనకు అవుట్పుట్లో ఏమొస్తుంది, ఇప్పుడు మిస్టర్ ఆర్ఎస్కే హెల్ప్ లైన్. సేవ్ చేస్తాను చూడండి. ఓకే, అంటే ఇది ఎల్స్ పార్ట్లోకి వస్తుంది. ఓకే, మీకు ఇంకా ఈజీగా అర్థమవడానికి నేను ఇక్కడ ఎల్స్ పార్ట్ డిస్ప్లేయింగ్ ఎల్స్ పార్ట్ అని ఇస్తాను. దిస్ ఈస్ ఎల్స్ పార్ట్. సేవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దిస్ ఈస్ ట్రూ పార్ట్ అని ఇస్తాను. ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను స్టేటస్ అనేది ట్రూ ఇస్తాను. ట్రూ ఇచ్చినట్లయితే ఏమొస్తుంది మనకి, దిస్ ఈస్ ట్రూ పార్ట్. ఇప్పుడు ఇది ఫాల్స్ అయితే దిస్ ఈస్ ఫాల్స్ పార్ట్, ఎల్స్ పార్ట్. ఎల్స్ పార్ట్ కన్నా నేను ఫాల్స్ పార్ట్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాను, ట్రూ అయితే ఇక్కడే రాసేస్తున్నాను ట్రూ పార్ట్ అని, ఎల్స్ అయితే ఇక్కడికి ఇస్తాను. సో వన్ మోర్ సింటాక్స్ ఏంటంటే, ఇఫ్ ద కండిషన్ బికమ్స్ ట్రూ దెన్ అని రాసిన తర్వాత మనం ఇంకొక బ్లాక్ తీసుకుందాం, ఎన్జీ టెంప్లెట్ తీసుకునేసి. సో దానికి ఇంకొక బ్లాక్ ఏం రాస్తాము, ఇక్కడ ట్రూ బ్లాక్ అని ఇస్తాను. ట్రూ బ్లాక్ ఇక్కడ ఏం చేయాలి, ఎల్స్ ఇప్పుడు స్టేటస్ అనేది ట్రూ అయితే దెన్ ఎక్కడికి వెళ్ళాలి, ట్రూ బ్లాక్ వెళ్ళాలి. TRUE ట్రూ BLOCK ట్రూ బ్లాక్. ఎల్స్ బ్లాక్ వెళ్ళాలి. సో ట్రూ బ్లాక్లో ఏం రాస్తానంటే దిస్ ఈస్ ట్రూ పార్ట్ అని రాస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ ట్రూ పార్ట్ అనేది తీసేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, హియర్ ది స్టేటస్ వాల్యూ ఈజ్ ఫాల్స్ కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, ఫాల్స్ కాబట్టి ఎల్స్ దగ్గరకు వచ్చేసి ఎల్స్ బ్లాక్ దగ్గరికి వెళ్తుంది. ఇఫ్ ద స్టేటస్ TRUE ఇఫ్ ద స్టేటస్ బికమ్స్ ట్రూ వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ స్టేటస్ అనేది ట్రూ అయింది కాబట్టి దెన్ ట్రూ బ్లాక్లోకి వెళ్తుంది. ట్రూ బ్లాక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఇస్ ట్రూ బ్లాక్, ట్రూ పార్ట్ అనేది మనకి డిస్ప్లేలోకి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఏం యూజ్ చేయొచ్చు,
3 టైప్స్లో యూజ్ చేయొచ్చు. డైరెక్ట్గా ng if ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ట్రూ ఆర్ ఫాల్స్ మెన్షన్ చేయొచ్చు, లేదా ఒక వాల్యూ ప్రాపర్టీ ద్వారా మనం అసైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే ng if ఎల్స్ పార్ట్ రాయడం. ఎల్స్ యూజ్ చేసినామంటే ఖచ్చితంగా మనం ఏం కస్టమ్ డైరెక్టివ్ ఏది యూజ్ చేయాలి, ng టెంప్లెట్ అని యూజ్ చేయాలి. దానికి ఒక టెంప్లెట్ రెఫరెన్స్ వేరియబుల్ ఇచ్చి దాన్ని ఇక్కడ కాల్ చేసినట్లయితే ఆ పర్టికులర్ బ్లాక్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనము ట్రూ పార్ట్ సపరేట్గా రాయాలి, ఫాల్స్ పార్ట్ సపరేట్గా రాయాలనుకున్నప్పుడు మనం 2 ng టెంప్లెట్స్ డైరెక్టివ్స్ యూజ్ చేయాలి. ఒకటి వచ్చేసి ట్రూ బ్లాక్ కోసము, ఒకటి వచ్చేసి ఎల్స్ బ్లాక్ కోసం. సో ఇక్కడ కండిషన్ బేస్డ్ ఆన్ దిస్ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్లోకి వచ్చి మనకి HTML ఎలిమెంట్ అనేది రెండర్ అవుతుంది. సపోజ్ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్లోకి వచ్చి ఈ పర్టికులర్ HTML ఎలిమెంట్ అనేది రెండర్ అవుతుంది. సో ఈ విధంగా మనము కండిషనల్లీ బేస్ చేసుకొని మనకి టెంప్లెట్లో పర్టికులర్ ఎలిమెంట్స్ని మనము రెండర్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి మనము ఈ ng if యూస్ చేసి మనం Angular 10లో మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ డైరెక్టివ్ ng switch. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్కి, మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next class. Have a nice day.